హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు మనం ప్లెయిన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. సుమారుగా 2-3 లీటర్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి మనము మరాఠీ మొగ్గ, షాజీరా, రాతి పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. వాటరు ఉప్పగా ఉండాలి, అంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే అనాస పువ్వు, జీలకర్ర వేసాను. సగం నిమ్మకాయ పిండి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వాటర్ని ఉడకనివ్వాలి. ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కంపల్సరీగా గోల్డెన్ కలర్ రావాలి, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసిన మిర్చి వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం వేసాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడి వేసాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సగం నిమ్మకాయ పిండుకోవాలి. జీలకర్ర వేసాను. వీటిని బాగా కలుపుకోవాలి. చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మనం బాయిల్డ్ చేసిన వాటర్ ఉంటుంది కదా, బిర్యానీకి పెట్టిన వాటర్, వీటిని ఒక గరిటెతో దీంట్లో వేసుకోవాలి. సుమారుగా ఒక చిన్న టీ గ్లాస్ అంత వేసుకోవాలి. వాటర్ బాగా ఉడికినందున బిర్యానీ రైస్ కూడా దాంట్లో వేసేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ బాగా ఉడుకుతుంది. చూడండి, ఇది కంపల్సరీగా 80% ఉడకాలి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి వెజ్జీస్ ప్లస్ మటన్, చికెన్ కూడా ఏమీ వేయడం లేదు కాబట్టి ఇందులో ఎటువంటి వెజ్జీస్, నాన్ వెజ్ లేకపోయినా కూడా బిర్యానీ టేస్టే ఉంటుంది ఇది. ఇప్పుడు కడాయిలో మనం ఆనియన్స్ వేయించాం కదా, అదే ఆయిల్లో ఈ గ్రేవీ అనేది వేసుకోవాలి. ఇక్కడ గ్రేవీని బాగా బాయిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. 80% ఉడకబెట్టిన బిర్యానీ రైస్ను ఇందులో లేయర్స్ వైజ్గా వేసుకోవాలి. ఇందులో గ్రేవీ మనం సగం మాత్రమే వేసాము, సగం అలాగే తీసి పెట్టాము. ఇప్పుడు ఆ గ్రేవీని ఈ రైస్ పైన వేసుకోవాలి. మిగిలిన బిర్యానీ రైస్ని దీనిపైన వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది రైస్ మొత్తానికి పడుతుంది. గ్రేవీ బౌల్లో బిర్యానీని ఉడకబెట్టిన వాటర్ వేసి దీంట్లో వేసుకోవాలి. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం చివరిగా నెయ్యి కూడా వేద్దాము. ఇలా నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా. ఇందులో ఎటువంటి వెజ్జీస్ కానీ నాన్ వెజ్ కూడా వేయలేదు కాబట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో అలా రైస్ను కలుపుతూ ఉండాలి. దీనివల్ల రైస్ అడుగంటకుండా ఉంటుంది. ఇంకా కొంచెం నీరుంది. ఒక 10-15 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వదిలేయాలి రైస్ని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్లెయిన్ బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీని ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది, లేకుంటే చికెన్ పికిల్లో కానీ లేదా చికెన్ ఫ్రైలో కూడా తిన్నా టేస్ట్ సేమ్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుంది. నేనైతే ఇక్కడ చికెన్ పికిల్ కాంబినేషన్లో తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కంపల్సరీగా ట్రై చేయండి. మా పిల్లలైతే ఈ బిర్యానీని బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి.